ఒక యుగం వస్తుందట. బైబిల్ అండి ఆది కాండం నుంచి నేను మళ్ళీ చెప్తున్నానండి. మీకు ధైర్యం ఉంటే, ఒప్పుకునే మనసు ఉంటే, ఎదురు చూసే ఓపుకుంటే, ప్రతి అడుగడుగునా బైబిల్ ఏం చెప్పింది చెప్పనా? అసలు న్యూ ఇయర్ అంటే ఇది కాదు, కాలం అంటే ఇది కాదు. ఒక కాలం ఉంది, ఆ కాలం రాబోతుంది. ఆ కాలంలోనే ఈ మార్పులు జరగబోతున్నాయి. ఏమవుతుంది? సమస్తము నూతనముగా మారబోతుంది. ఇప్పుడు అయిందండి సమస్తము నూతన. పాత అప్పులు లేవండి, తీరిపోయినాయా? డిసెంబర్ వచ్చిందని. పాత రోగాలు లేవండి, తీరిపోయినాయా? పాత గొడవలు ఇంకా అలా ఉన్నాయి. అత్త గొడవలు, మామ అల్లుడు గొడవలు ఉన్నాయా లేదా? అప్పులో డిసెంబర్ వచ్చింది కట్టకలే అంటాడా? రోగం పర్లేదు, డిసెంబర్ వచ్చింది ఇంకా ఆగిపోతున్నాను 23తో బాయ్ బాయ్ అంటదా? ఏది మారింది? ఏం మారింది? ఏం మారదు. ఇంటి ముందు ముగ్గు మారుతుంది, లోపల క్యాలెండర్ పేజ్ మారుతుంది. ఏం మారింది? మన తలకాయ ఏం మారలేదు. ఏది మారదు. అదే రోగాలు, అదే బాధలు, అవే సమస్యలు, అవే ఏడుపులు, అవే గొడవలు. అంతే. జస్ట్ ఈ 2-3 గంటలు అలా ఊగుతాం, న్యూ ఇయర్ అని ఫీల్ అవుతాం. నెల అయిపోయిన వెంటనే ఆ న్యూ ఇయర్ ఫీలింగ్ కూడా పోతుంది. మళ్ళీ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చెప్తున్నాను. ఎప్పుడు న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఆ న్యూ అనేది ఏమైనా అనుభవిస్తున్నావా? ఏమనుభవిస్తున్నావు? టర్కీ కూడా తినేసి ఉంటున్నావు అంతే. ఏమనుభవిస్తున్నావు? ఏం అనిపించట్లేదు. కక్క ముక్క డొక్క తినడమే న్యూ ఇయర్ అనుకుంటున్నావు తప్ప ఏం న్యూ ఇయర్ చెప్పండి? ఒకవేళ అది గట్టిగా తినేసామంటే మళ్ళీ 1వ తారీఖు కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఏం న్యూ ఇయర్ చెప్పండి? గట్టిగా తింటే బతకలేము, తినకపోతే బతకలేము, మనుషులు నిలబడితే బతకలేము, నిలబడకపోతే లోపల ఉంటే గాలేకి బతకం. అసలు నేను అడుగుతాను, ఏముందండి న్యూ ఇయర్? అదే సొక్కం, అదే మనిషి, అదే అప్పులు, అయ్యే బాధలు, అవే గొడవలు, అదే మొఖాలు, ఇదే జీవితం, ఇదే చర్చి, ఇదే జేమ్స్ గారు, ఇంత వ్యవహారం అంతే. ఇంకా ఇది కాదు న్యూ ఇయర్ అంటే. ఏదో ఉంది. ఏముంది? ఇంకో రిఫరెన్స్ చూడండి, స్థిరపరచుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మనికి విరోధముగా మాటలాను వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను. 2 కాలాలు చెబుతున్నాడు, మీరు గమనిస్తున్నారు లేదు? ఒకటి ఈ యుగము, చెప్పండి. రాబోవు యుగం అంటే కనిపిస్తున్న టైం ఒకటి, చెప్పండి. ఇంకా కనబడిన టైం ఒకటి ఉంది. మీకు ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయండి బైబిల్ అలాంటివి? ఎన్నో వందల రిఫరెన్స్ ఉన్నాయి. కోకలలు ప్రసంగాలు ప్రపంచ పటం మీద ఉన్నాయి ఈ యుగాలకు వచ్చి. ఇదిగో ఈ యుగము రాబో యుగం, ఈ యుగము రాబో యుగం. క్రైస్తవుడు ఎదురు చూసేది చెప్పిన 2024 కొరకు కాదు. నిజంగా నీ బుర్రకు వాక్యం ఎక్కితే, నిజంగా నీ వాక్యము నీ మైండ్లో పనిచేయడం స్టార్ట్ అయితే, నువ్వు ఎదురు చూడాల్సింది రాబోతున్న నూతన సంవత్సరం కొరకు కాదు, నూతన యుగం. అది ఇప్పుడు వస్తుంది. అందుకే మనకు చూడండి, ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే ఏదో పెద్ద ఫీలింగ్. ఈ వాక్యం అర్థమైన తర్వాత న్యూ ఇయర్ అంటే పెద్ద ఫీలింగ్ లేదు. ఇది కాదు న్యూ ఇయర్ అంటే. అసలు న్యూ ఇయర్ ఉంది, అది ఎప్పుడు వస్తుంది? నా ప్రభు ఎప్పుడు వస్తాడు? నా న్యూ ఇయర్ ఎప్పుడు జరుగుద్ది? యుగ సమాప్తి ఎప్పుడు జరుగుద్ది? ఏర్పాటు ఎప్పుడు జరుగుద్ది? ఆ లైఫ్, ఆ జర్నీ, ఆ డైమెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దీని కొరకు ఎదురు చూస్తాం. అందుకే క్రైస్తవుడు ఎదురు చూపు సంవత్సరాలు కాదు, క్రైస్తవుడు ఎదురు చూపు యుగం. ఈ దుష్ట యుగం నుంచి ఆ నూతన యుగంలోనికి సమస్తము నూతనంగా మారిపోయి, ఈ మూలుగులు పెడబొబ్బుల నుంచి నేను ఎప్పుడు వెళ్తాను? ఎప్పుడైనా ఎదురు చూసారా? మీరు కూడా 2024 కొరకు ఎదురు చూస్తారు. ఒకవేళ ఇప్పటివరకు మీరు అలా ఎదురు చూస్తే, ఒక ఆత్మీయ తమ్ముడుగా, అన్నగా, కొడుకుగా, అన్నగా మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ వ్యూ మార్చుకోండి. దయచేసి అలా ఆలోచించకండి, ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. మనం ఆలోచించాల్సింది ఒక యుగం ఉంది, ఒక యుగం ఉంది. ఎప్పుడు వస్తుంది అది ఏమో తెలీదు. ఈరోజే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. మరి ఆ యుగంలో నేను ఉండాలి అంటే మళ్ళీ సాయం దేవుని చిత్తం నెరవేర్చిన వారు ఖచ్చితంగా చెప్పండి ఆ యుగంలో ఉంటారు. మాట నేను చెప్పనా? అబ్రహాం ఉన్నాడు కదండి, వాగ్దానాలకు వారసుడు ఎవరండి? అబ్రహాం. మీరు ఎప్పుడైనా గమనించారు అబ్రహాం గారి లైఫ్ని? వాగ్దానాలకు వారసుడైన ఆయన, మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఆ వాగ్దానం, ఇస్సాకుని పక్కన పెట్టండి,
ఎప్పుడైనా వాగ్దానము ఈ భూమి మీద జరగడం మీరు ఎప్పుడన్నా అబ్రహాం అనుభవించడం మీరు బైబిల్లో చూసారా? ఆ మాట మీకు అర్థమైందో లేదో? ఇసాకును పక్కన పెట్టండి. వారసుడు, వాగ్దానాలకు వారసుడైన అబ్రహాము ఎప్పుడైనా ఈ భూమి మీద ఇది నెరవేరుతాదని అబ్రహాము ఎదురు చూసినట్టు మీరు ఎప్పుడైనా బైబిల్లో చదివారా? అసలు అబ్రహాం మైండే ఎక్కడ లేదంటే, ఒక యుగం రాబోతుంది, ఒక మహాపట్టణం ఉంది, అది పునాదులు కలిగిన పట్టణం, నాకు లైఫ్ అక్కడ కావాలి, ఎక్కడ కాదు. అందుకే అంత దేశాన్ని ఇస్తే అబ్రహాం ఏం చేశాడు చెప్తున్నా, ఈ యుగంలో నాకు ఏ ప్యాలెస్లు వద్దు, ఆ యుగంలో పునాదులు కలిగిన పట్టణంగా. అంటే ఆ పూర్వం నుంచే ఆ మనుషులకి ఈ యుగం కోసం తెలుసు అన్నమాట. ఇన్ని యుగాలు మారిపోయినా మనకు తెలియట్లేదు, ఇన్ని అయిపోయినా తెలియట్లేదు. మోసేని మీరు గమనించండి, అస్సలు దీని మీద మనసు లేదట, సింహాసనం వద్దట, పేరు వద్దట, నువ్వు పెద్ద ఎంపరర్గా ఉండవై అంటే వద్దట, నెక్స్ట్ ఫరో నువ్వు అంటే వద్దట. మరి నీకేం కావాలి? అక్కడ కావాలి. వీళ్ళందరికీ తెలుసు అంటే వీళ్ళందరికీ తెలుసు కనుక పెంటతో సమానంగా ఎంచుకున్నారు ఈ విగ్రహ సంబంధమైనవి. మనం అందరం పెంట అంతా మీద వేసుకుని అబ్రహాం దీవెన అంటున్నామ్మా. మీరు ఎప్పుడైనా అబ్రహాం దీవెన అంటే అడుగుతున్న తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారండి అందరూ. అబ్రహాం దీవెన, అబ్రహాం దీవెన అని, అబ్రహాం దీవెన అని ఈ యుగాన్ని చూపిస్తున్నారు తప్ప అబ్రహాం దీవెన అంటే ఈ యుగము కాదు, రాబోయే యుగమందు మనసు ఉంచాడని ఒక్క ప్రసంగాలు మీరు వినండి, ట్రెండింగ్ ప్రసంగాలు ఒక్కడ కనబడదు. అంత ప్రాస్పరిటీ ప్రసంగాలు, అంత ఈ యుగ సంబంధమైన ప్రసంగాలే తప్ప ఆ యుగానికి పోవాలని ఒక్కరు. పౌలు గారు ఒక మాట అంటారు, మీకు తెలుసు రెఫరెన్స్, ఎవడైనను ఈ జీవితకాలం మట్టుకంటే ఈ యుగానికి మాత్రమే యేసుక్రీస్తును ఎంబడించిన ఎడల, చెప్పండి, మనుషులందరికన్నా, చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, పర్యాయపదం చెప్పండి, పనికి మాలినోళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఈ యుగం కొరకు కదా. మీరు అడుగుతారు, చాలామంది అడుగుతారు, యేసుప్రభుని వెంబడిస్తే రోగాలు వస్తాయంటే వస్తాయి, యేసుప్రభుని వెంబడిస్తే కష్టాలు వస్తాయంటే వస్తాయి, యేసుప్రభుని వెంబడిస్తే మరణాలు వస్తాయంటే వస్తాయి. ఎందుకంటే ఇది దుష్ట యుగం, నీతిమంతులకి నిలువరమైన గుడారం ఎక్కడ లేదు. వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువులు వస్తాయి, కటకాలు వస్తాయి, మనుషులు తిరగబడిపోతారు, నాన్న వారే వ్యతిరేకమైపోతారు, స్నేహితులే ఎన్నిపోట్లు పొడుస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నీతిమంతులకి ఈ యుగమందు శ్రమే మిగులుద్దంతే. చచ్చిపోతారు, లాస్ట్కి ఏమైపోతారు, చివరికంటే చనిపోతారు. ఎందుకంటే ఈ యుగములో తృప్తి లేదు లేదు లేదు. ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా దొరకదు, నువ్వు ఎదురు చూసింది, నేను మళ్ళీ చెప్తున్నాను, నెరవేరకపోతే నువ్వు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు ఎదురు చూడాల్సింది ఏంటి చెప్పనా, మరణాత. చెప్పండి, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, యేసయ్యా త్వరగా రమ్ము. ఎందుకు చెప్పండి, మరణాత అంటే బైబిల్ మిషన్ అనుకోకండి. మరణాత త్వరగా అంటే త్వరగా రమ్మంటే దాని అర్థం ఏంటి చెప్పండి, రా, మాకు నిలువురమైన గురాడం ఇక్కడ లేదు. కొండల్లో తిరిగాం, వాగుల్లో తిరిగాం, అడవుల్లో తిరిగాం, మేక చర్మాలు కప్పుకున్నాం, జంతు చర్మాలు కప్పుకున్నాం, ఏడ్చాం, పరిగెలెట్టాం, రంపాలతో కోయించుకున్నాం. ఎందుకంటే మాకు తెలుసు ఈ దృష్ట యుగంలో మాకు నివాస స్థలము శాశ్వతం కాదు.